ఇంకొక విషయం అండి, నా సూట్ కేస్ టూర్లో కొన్ని చూపించానండి, కొన్ని ఉన్నాయండి అవి నేను చూపించలేను, ఎందుకంటే అవి కొంచెం సెన్సార్ కట్ అనమాట. ఇప్పుడు మీకు తెలుసు ఆడవాళ్ళకి ఏమేమి కావాలో అవి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఆ ఐటమ్స్ చూపించలేను కాబట్టి ఓన్లీ ఇంతవరకే చూపించాను. అది అర్థమయ్యే వాళ్ళకి మినిమం డిగ్రీ చదివి ఉండాలి, అర్థమై ఉంటుంది. సో లాస్ట్ టైము నా కుకింగ్ వీడియోస్కి మంచి వ్యూవర్స్ వచ్చినాయి, చాలామంది కూడా మంచి కామెంట్స్ పెట్టారు. సో నేను లేట్గా మళ్ళీ వచ్చినా కూడా యూట్యూబ్ ఛానల్లోకి మళ్ళీ నన్ను ఆదరించారు. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగాలకి నిజంగా నేను మర్చిపోలేను. సో మీ సపోర్ట్ అలాగే ఉండాలి. చూశారు కదా, నేను ఇలానే ఉంటాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. నాకు డాబుగా బతకాలని ఉండదు, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతాను, అదే నాకు కావాలి. చిన్న ఇల్లు, చిన్న ఇంట్లో నేనే ఉంటాను, నచ్చింది వండుకుంటాను, లేకపోతే రెస్ట్ తీసుకుంటాను, షూటింగ్ చేసుకుంటాను, నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను, ఇలానే ఉంటాను. ఇంకా నా ప్రయాణాలు, నా షూటింగ్లు వగైరా ఇవన్నీ ఇవే ఉంటాయి అనమాట. ఇంకా ఎన్నో చెయ్యాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇస్తే కనుక నేను డెఫినెట్లీగా ఆశ్రమానికి వెళ్ళాలి, పిల్లలకి ఫుడ్ డొనేట్ చేయాలి, పెద్దవాళ్ళని చూడాలి, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. భగవంతుడు కనికరిస్తే డెఫినెట్లీగా అవన్నీ కూడా చేద్దాము. ప్రస్తుతానికైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఇది నా సూట్ కేస్ టూర్ అనమాట. నా సూట్ కేసులో ఉండే ఐటమ్స్ అవి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. లవ్ యూ.